హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు పసుపు వేసాను కదా, దాంట్లోనే ఆకుకూర విత్తనాలు చల్లాను కదా. చూడండి, నిండా వచ్చేసే ఆకుకూర. కానీ 20 రోజులకంతా ఆకుకూర వచ్చేసింది. ఇది మూడోసారి కొయ్యడం నేను. ఆకుకూర మాత్రం ఎండాకాలం బాగా పుష్కలంగా వస్తూ ఉంది. దీనికేం ఇబ్బంది లేదు. పసుపు మాత్రం ఇప్పటికేమో మొలకలు కిలకలు ఏం కనపడలేదు. చూస్తూ ఉన్నాను వస్తాయేమో అని. ఎప్పటికి వస్తాయో ఏమో నాకు తెలియదు. ఏది ఉన్నా లేకపోయినా ఆకుకూర మాత్రం ఎండాకాలం మే నెలలో కూడా విపరీతంగా అన్ని చెట్లల్లో మొలిచేసింది. ఒకసారి విత్తనాలు చల్లితే అన్నిట్లో వచ్చేస్తున్నాయి. అవి బాగానే అవి వండుకొని సరిపోతూ ఉంది. వంకాయలు అట్టాటి ఏమి అసలు పూత కానీ అంతా రాలిపోతుంది పూత ఎండకి. చూడండి, శుభ్రంగా చెట్లన్నీ ఎండిపోయినాయి. నిన్న మాత్రం వర్షం పడింది. ఆ పడగాబట్టి కొద్దిగా పచ్చంగా ఉండే చెట్లు. దాని ఏదో ఈ సపోటా చెట్టు అయితే ఈ సంవత్సరం ఒక్క కాపు కూడా కాయలేదు, ఒక్క కాయ కూడా కాయలేదు. 2 సార్లు కాస్తుంది ఇది సంవత్సరానికి. అసలు కాయ పిందె ఏమీ లేదు. ఇప్పుడు ఎగురేసుకొని వస్తూ ఉంది. దీనికి ఏదైనా పెట్టాలి ఆహారం, ఎరువు, మనం తయారు చేసిన ఎరువు ఏదో ఒకటి పెడితే అప్పుడు చూడాలి. అన్నిట్లో ఆకుకూరే. ఆకుకూర మాత్రం నిండా ఉంది, అన్నిట్లో ఉంది ఆకుకూర. పనుగుంటాకు, మామూలు తోటకూర, చిర్రాకు. అదో నేను తయారు చేసుకున్న ఎరువు ఇది. నెల అవుతూ ఉంది. ఇది ఎండబెట్టి వేసేస్తాను చెట్లల్లో బాగా. శక్తి ఇదే. మామిడి దెబ్బలు అన్నీ ఏం కోసిన కూరగాయలు కానీ ఏదైనా కానీ దీంట్లోనే వేసి పెట్టేశాను. బాగా వేప సొమరు చల్లేసాను పైన. పురుగు గిరుగు ఏమీ లేదు. నిండా బాగా అంతా అదే. మొత్తం కూరగాయలు, ఎండుటాకులు రెడీ చేసుకున్నాను. మళ్ళీ రెడీ చేసేదానికి తయారై ఉంది నా కాడ. పొడి ఆకులు అన్నీ, ఎండిన ఆకులు అన్నీ మళ్ళీ వేసేస్తాను. ఇది తీసేసి దాంట్లో వచ్చిన నీరు దాంట్లో కూడా వేప సొమరు కలిపి చెట్లలో పోసేస్తాను. అదే ఇంకా ఆహారం అంటే వాటికి. అంతకన్నా ఏం లేదు. ఇస్తూ ఉంటే కాస్తాయి. కానీ ఎండలకి విపరీతమైన ఎండలు కదా, అసలు ఒక్క కాయ కూడా లేదు. ప్రతి సంవత్సరం కాస్తుంది. ఈ సంవత్సరం మాత్రం ఒక్క కాయ కూడా కాయలేదు. అన్ని చెట్లు అయితే పచ్చంగా ఉండయి. ఎట్టో వాటికి బతికించుకుంటూ ఉన్నాం అంతే. చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయో. వాన పడింది మాకు. వాన పడేసరికి కొద్దిగా పచ్చంగా బాగా కనపడతా ఉన్నాయి. థ్యాంక్స్.